ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యామిని ఛానల్. నేనైతే ఇప్పుడు శనగపిండి పకోడీ చేస్తున్నానండి. ఇప్పుడే షాప్ నుంచి శనగపిండి తీసుకొచ్చాను. అయితే శనగపిండి మనం డైరెక్ట్గా అది కలిపేయకూడదండి. ఎందుకంటే చూడండి, ఇవి కనపడుతున్నాయి చూసారా, పురుగులు లాంటివి కూడా యాడ్ అవుతాయి ఉంటాయి పిండిలో, అందుకని జల్లించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైనా బయట మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు క్లీన్ చేసుకొని వాడండి. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే పకోడీ రెడీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపిండి, కారం, జీలకర్ర, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు. ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చండి. నేనైతే పిల్లలకి రెడీ చేస్తున్నాను కదా, అందుకని కొంచెమే వేసాను. పచ్చిమిర్చి వేసాను కదా ఆల్రెడీ, అందుకని నేను కొంచెం వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటో మీకు నేను చూపిస్తా. ఇంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి, కొంచెం కలుపుకోవాలి. ఇది రెడీ అయిపోయిందండి, ఇంకా వేసేసుకోవడమే. నేనైతే పకోడీ వేసేసుకుంటున్నాను. లాస్ట్ ఫైనల్గా ఎలా వస్తుందో నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. పకోడీ అయితే సూపర్గా ఉన్నాయండి, చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో నేను క్యాబేజీ యాడ్ చేశాను, ఇంకా టేస్ట్గా ఉంది. లైక్ చేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.